మరో అంశం చూద్దాం. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగినటువంటి అమానవీయ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు దాడి చేశారు. అంతేకాకుండా శిరోమండనం చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఘటన జరిగి దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఎలాంటి కంప్లైంట్ నమోదు కాలేదు. బాధితులు సైతం కనిపించడం లేదని సమాచారం. విషయం తెలుసుకున్న ధర్మసాగర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. వీడియోల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో దాడికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. తిరుపతి. వివాహేతర సంబంధాలు ఇప్పుడు మానవత్వాలను మంట కల్పించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వివాహేతర సంబంధాలు మనుషులను రాక్షసులుగా మారుస్తున్నాయి. గతంలో భార్యను భర్త చంపడం కావచ్చు, భర్తను భార్య చంపినటువంటి ఘటనలు చూసాం. కానీ తాజాగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో భర్త ప్రియురాల్ని చెట్టుకు కట్టేసి భార్య ఆ దృశ్యాలు కనుక గమనిస్తే అమానుష ఘటన అంటూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాటికాయల గ్రామానికి చెందినటువంటి గంగును 10 ఏళ్ల క్రితం నల్లబెల్లి మండలం బోలనపల్లి గ్రామానికి చెందినటువంటి చిక్కుడు రాజుకి ఇచ్చి వివాహం చేస్తారు. అయితే 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 10 ఏళ్ల నుంచి కూడా వారు కొంత కుటుంబ సమస్యలు కావచ్చు, కొంత కుటుంబ గొడవలు ఉన్నప్పటికీ కూడా వివాహేతర సంబంధంతోనే ఇటీవలే ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఆమె సమీప బంధువైనటువంటి చిక్కుడు రాజు, చిక్కుడు రమ ఇద్దరు కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించినటువంటి నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం ఆ ఊరిని విడిచిపెట్టి ఇద్దరు చిక్కుడు రాజు, చిక్కుడు రమ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత వారి బంధువులు కావచ్చు, తాటికాయల గ్రామానికి సంబంధించిన గంగ కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా ఇద్దరిని చిక్కుడు రాజు, చిక్కుడు రమజును తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి యాప చెట్టుకు కట్టేసి మంచానికి కట్టేసి మహిళను మొత్తం కూడా వివస్త్ర చేసి విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాడితో ఆగకుండా వారు సెల్ ఫోన్లో వీడియోలను చిత్రీకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ వీడియోలన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు తాటికాయల గ్రామంలో కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలోనే మీడియాలో వచ్చినటువంటి కథనాలతోనే ఈ అంశం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 22వ తారీఖున ఈ ఘటన జరిగినప్పటికీ కూడా అప్పటి నుంచి ఈ అంశం వెలుగులోకి రాలేదు. ఈ రోజు ఆ వీడియోలంతా వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో తిరిగినటువంటి నేపథ్యంలో మీడియాలో వచ్చినటువంటి కథనాలతో పోలీసులు కూడా అప్రమత్తమై పోలీసులు దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎవరైతే ఈ మహిళను శిరోముండనం చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తూ ఆ మహిళను ఎందుకు దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది, ఎందుకు విచక్షణరహితంగా దాడి చేసినట్టు కూడా పోలీసులు గ్రామంలో వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాటికాయల గ్రామంలో ఎక్కడైతే ఆ సంఘటన స్థలాన్ని ధర్మసాగర్ పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించి ఎవరైతే దాడి చేసిన వారు ఉన్నారో ఆ వీడియోల ఆధారంగా దాడి చేసినటువంటి వ్యక్తులను కొంతమంది పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ధర్మసాగర్ పోలీసుల అదుపులో చిక్కుడు రాజు భార్య గంగ కావచ్చు, చిక్కుడు రాజు సంబంధించినటువంటి అత్త మామ వారి బంధువులు పోలీసుల అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చిక్కుడు రాజు, చిక్కుడు రమ ఇంకా ఎక్కడ ఉన్నారన్నటువంటి ఆచూకీ మాత్రం లభ్యం కావలేదు. ఆ రోజు నుంచి చిక్కుడు రమ, రాజు ఎటువైపు వెళ్ళారు, ఎక్కడ ఉన్నారన్నటువంటి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పోలీసులు మాత్రం రమ బాధితు మహిళ వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకుని స్టేట్మెంట్ రికార్డు చేసి తదుపరి చర్యలు తీసుకున్నామని చెప్పినప్పటికీ కూడా ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళను ఇలా వివస్త్ర చేసి విచక్షణ రహితంగా ప్రైవేటు పార్ట్లో జీడి గింజలు పూసి కాల్చి ఎందుకింత కర్కశంగా, ఎందుకింత మానవత్వం లేకుండా, ఎందుకింత పైశాచికంగా వ్యవహరించారంటూ కూడా జనం కావచ్చు, మహిళా సంఘాల ప్రతినిధులంతా కూడా చర్చించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తాటికాయల గ్రామంలో పోలీసులు కావచ్చు, ఇటు న్యాయమూర్తుల పర్యటన కొనసాగింది. వారు సందర్శించి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరైనా ఇబ్బంది కావచ్చు, ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి, లేదంటే కోర్టును ఆశ్రయించాలి. కానీ ఎవరు చట్టాన్ని అదుపులోకి తీసుకొని చట్టాన్ని అతిక్రమించి ఎవరు శిక్షించేటువంటి పనులు కావచ్చు, ఎవరైనా దాడి చేసినటువంటి పనులు చేయదు, వారంతా నిందితులుగా మారతారంటూ ఈరోజు తాటికాయల గ్రామంలో న్యాయ సంబంధించినటువంటి జడ్జిలు కావచ్చు, వెల్ఫేర్ అధికారులు, ఇటు సకీం సెంటర్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక అధికారులతో గ్రామస్తులతో మాట్లాడి ఒక అవగాహన సదస్సు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పోలీసులు గ్రామంలో పూర్తిగా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఈ మహిళను ఎందుకు దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది, దాడిలో ఎవరు పాల్గొన్నారు, అసలు ఎప్పటి నుంచి ఆ మహిళకు ఈ రాజుకు వివాహేతర సంబంధం కొనసాగింది, ఆ రాజు భార్య గంగ ఏం చెప్తున్నట్టు కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ మహిళ వచ్చిన తర్వాతనే ఫిర్యాదు తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈ అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, బోలనపల్లి గ్రామంలో కూడా చిక్కుడు రాజు కావచ్చు, రమ వీరెవరూ లేకుండా పోవడంతో చాలా
పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తే వారి ఆచూకీ కోసం వారు వస్తే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా లోతైన దర్యాప్తు కొనసాగించి ఎందుకు మహిళను ప్రైవేటు పార్ట్స్లో దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది, ఆమె మొత్తుకున్న ఆమె అరుస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు సమీప బంధువులే ఇలా వ్యవస్థగా తయారు చేసి వ్యవస్థగా మార్చి ఎందుకు దాడి చేశారంటూ కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు చాలా సీరియస్గా సుమోటోగా తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు, ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం, ఇలాంటి ఘటన ఎవరైతే ఉన్నారో వారందరిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గ్రామంలో వారంతా అంటే వారే స్వయంగా ఒక మహిళను వివస్త్రగా చేసి శిరోమిండనం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీడియో చిత్రీకరించడంతోనే ఆ వీడియోలు ఇప్పుడు బయటికి రావడంతోనే ఈ అంశం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఇంకా స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఆ తాటికాయల గ్రామంలో మరికొంతమంది దగ్గర వివరాలు సేకరించిన తర్వాత బాధిత మహిళ చిక్కుడు రాజు సంబంధించినటువంటి ప్రియురాలు రమ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే దర్యాప్తు కొనసాగించినట్టుగా పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ధర్మసాగర్ పిఎస్లో ప్రజెంట్ మాత్రం ఎవరైతే దాడి చేశారో వారు పోలీసులు అదుపులో ఉన్నారు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.